రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండుగ ఆనందోత్సవాల మధ్య ముగిసింది. అన్ని దారులు కడప వైపే అన్నట్లు తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలివచ్చి జోష్ నింపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా నేతలు, కార్యకర్తలు, అభిమానులు రావటంతో కడప ఈ 3 రోజులు మినీ సమీక్షాంధ్రను తలపించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందరూ నాయకులకు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ఈసారి మహానాడులో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి 2 సంవత్సరాలకొకసారి తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు పండుగకు ఈసారి మునుపెన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప వేదికయింది. మరోసారి చంద్రబాబు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావటానికి కడప వేదికయింది. ఆ హోదాలో చంద్రబాబు నాయుడు ప్రసంగించి తెలుగు తమ్ముళ్లలో సరికొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. మీకు నేనున్నాను, పార్టీ ఉంది, మనం కష్టపడదాం, ప్రజలకు మంచి చేద్దాం అంటూ పార్టీ శ్రేణులకు స్థైర్యాన్నిచ్చారు. చాలా మీటింగులు పెట్టాం మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారా లోకేష్ మహానాడులో కలివిడిగా తిరుగుతూ అందరితో మాట్లాడుతూ సీనియర్ నాయకులను గౌరవిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించారు. ఎక్కడా తారతమ్య భేదాలు ప్రదర్శించకుండా అవకాశం దొరికిన మేరకు అందరితో ముచ్చటిస్తూ అలరించారు. మీడియా పాయింట్ లో సైతం ఆయన మాట్లాడేందుకు వేదికపై కూర్చుంటారని మీడియా ప్రతినిధులు భావించారు. అయితే ఆయన నేరుగా వచ్చి వేదిక మీద కుర్చీలో కాకుండా కింద కూర్చుని అందరితో కలిసి మాట్లాడుతూ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ వచ్చారు. ఎక్కడా విసుక్కోకుండా ప్రశ్నించిన ప్రతి వారితో నవ్వుతూ మాట్లాడుతూ సమాధానాలిస్తూ తన రాజకీయ పరిణతి చాటుకున్నారు. ఇక సభలో రెడ్ బుక్ గురించి ఆయన తన వైఖరి స్పష్టం చేయటం తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపిందంటున్నారు. తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో గ్యాలరీ మహానాడుకు వచ్చిన వారిని బాగా ఆకర్షించింది. మొదటి 2 రోజుల్లో ప్రతినిధుల మహాసభకు దక్షిణం వైపు ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో ఒక భాగం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటివి పాత చిత్రాలు రంగుల్లోనూ బ్లాక్ అండ్ వైట్ లోనూ ప్రదర్శించడం చూసేవారికి ఆసక్తి కలిగించింది. ఎన్టీఆర్ తో పాటు దాని పక్కన చంద్రబాబు, లోకేష్ ఫోటో గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే మహానాడు చివరి రోజున గురువారం ఆ గ్యాలరీలో ఫోటోలు తీసివేయటంతో లక్షల సంఖ్యలో వచ్చిన వారు వాటిని వీక్షించలేకపోయారు. మహానాడు మరో 4 రోజుల్లో మొదలవుతుందని అనుకున్నప్పటి నుంచి వర్షం వస్తుందేమో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది. మహానాడు మొదలయ్యే ముందు రోజు కూడా వర్షం కురవటంతో నిర్వాహకుల్లో ఆందోళన తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రాంగణంలో వేదికల టెంట్ల చుట్టూ కాలువలు తవ్వించారు. 27 నుంచి 3 రోజుల పాటు మహానాడు ముగిసే వరకు వర్షాలు రాకపోగా వాతావరణం కూడా చల్లబడటంతో మహానాడు మరింత విజయవంతం కావటానికి కారణమైంది. టీడీపీ నాయకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
మండే ఎండలు, మధ్య మధ్యలో వానలైనా లెక్క చేయకుండా 7 పదులు దాటిన వయసులో 400 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలంటే సాహసమే. అయినా అభిమానం ముందు ఆ సాహసం ఆ పెద్దాయనకు పెద్ద లెక్కే కాకుండా పోయింది. ధూళిపూడి మునేశ్వరరావు అనే ఈ పెద్దాయనది అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు. తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలిన అభిమానం. కడపలో జరుగుతున్న మహానాడుకు తమ తెలుగుదేశం పార్టీ గుర్తు పేదోడి రథమైన సైకిల్ పై వచ్చారు. ఈయనకు టీడీపీ అంటే వీరాభిమానం. 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లటంతో చంద్రబాబు ఆయన్ను వేదికపైకి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తిదాత అంటూ కితాబిచ్చి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి కార్యకర్తలు ఉండటం పూర్వజన్మ సుకృతమని చంద్రబాబు కొనియాడారు. వేదికపై ఉన్న నారా లోకేష్ సైతం లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు. కడపలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు జరుగుతుందంటే కడపతో పాటు రాయలసీమ వాసులు ఆ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఏవైనా హామీలిస్తారని భావించడం సహజమే. అయితే అందుకు తగ్గట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమతో పాటు రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి పనులను మహానాడు వేదికగా ప్రకటించారు. రాయలసీమ విషయానికొస్తే రాయలసీమను సుభిక్షం చేసేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని, సీమను కరువు సీమగా, ఎడారి సీమగా కానివ్వమని భరోసా ఇచ్చారు. తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని, ఆ తరువాత తాను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. సీమ ప్రాజెక్టుల్లో 3,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం చేయాలన్నది తమ లక్ష్యమని తన సంకల్పాన్ని వెల్లడించారు. ఎడారిగా మారిపోతుందన్నారు కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు. నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. కడపతో పాటు రాయలసీమ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వటంతో ఆ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 20 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఉక్కు సంకల్పానికి పునాదిరాళ్లు వేయటం తప్ప పూర్తి చేసిన పరిస్థితులు లేవు. అయితే ముఖ్యమంత్రి మహానాడులో 10 రోజుల్లో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తామని, 2 దశల్లో 9,000 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంటును 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జిందాల్ సంస్థ నిర్మించే ఈ స్టీల్ ప్లాంటుతో 3,000 మందికి ఉద్యోగాలొస్తాయని, ఈ ప్లాంటుకు శంకుస్థాపనతో పాటు తానే ప్రారంభోత్సవం చేస్తారని చెప్పటంతో కడపవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక పరంగా గండికోటను అభివృద్ధి చేస్తామని, అక్కడ శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో అంతా టూరిజమే అని చెప్తూ గండికోట అభివృద్ధి చేయటంతో పాటు శ్రీశైలం, తిరుపతి క్షేత్రాలను మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మొత్తానికి కడపలో నిర్వహించిన మహానాడు దిగ్విజయంగా ముగిసింది. మహానాడు ముగుస్తున్న తరుణంలో వేదికపై అపురూపమైన ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురై ఆనంద భాష్పాలతో దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబును హత్తుకున్నారు. వేదికపై ఉన్న చంద్రబాబును కలుసుకుని భావోద్వేగంతో కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయారు. చంద్రబాబు శ్రీనివాసరెడ్డి భుజం తట్టారు. కడపలో రాష్ట్ర మహానాడు జరపాలంటే ఆషామాషీ కాదు. అలాంటి కార్యక్రమం విజయవంతం కావటానికి శ్రీనివాసరెడ్డి బాగా కష్టపడ్డారు. కడప ఎమ్మెల్యేగా ఆయన సతీమణి మాధవిరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మహానాడు కోసం కష్టపడటం, అది ఊహకు మించి విజయవంతం కావటంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక చంద్రబాబును హత్తుకోవటం, సీఎం ఆయన్ను అభినందించటం ప్రత్యేకంగా నిలిచింది.
For more videos like this, subscribe Big TV channel.